ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం మలబద్ధకం అంటే ఏమిటి, సుఖ విరోచనం అంటే ఏమిటి తెలుసుకోబోతున్నాం. ఇవి చెప్పుకోవటానికి బాగోవు, కానీ అందరికీ అతి ముఖ్యమైన విషయమే. సిగ్గుతోనో నలుగురితో చర్చించుకోవడానికి బాగోదనో ఇలాంటి విషయాలతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కడ పుస్తకాల్లో కూడా దీని పట్ల అవగాహన ఏమీ ఉండదు. తల్లిదండ్రులు కూడా దీని మీద పెద్దగా అవగాహన కలిగించే ప్రయత్నమూ చేయరు. ప్రతిరోజు అందరం మల విసర్జన చేస్తూ ఉంటాం, ఏదో వెళుతూ ఉంటుంది. అది సుఖ విరోచనమా లేదా మలబద్ధకమా అనేది మనకు తెలియదు. రోజు ఒకసారి దొడ్లోకి వెళితే ఎంతో కొంత పని అయితే నాకు మోషన్ అయింది కదా, నాకు మలబద్ధకం లేదని చాలామంది అనుకుంటూ ఉంటారు. అంటే దొడ్లోకి వెళితే చాలు, ఎంతో కొంత వెళ్ళినా అది సుఖ విరోచనమే అని భావిస్తూ ఉంటారు. ఏదో మలబద్ధకం అంటే బాగా 4 రోజులకో వారానికో ఒకసారి వెళ్ళటం, లేదో మలము గట్టిగా ఉండల్లాగా తయారై వెళితేనే మలబద్ధకం అని భావిస్తుంటారు కొందరు. అది మలబద్ధకమే. అది కాకుండా ఇంకా కొన్ని లక్షణాలు ఉంటే మలబద్ధకం అనేది కూడా మనకు తెలియాలి. అసలు సుఖ విరోచనం అంటే ఎలా ఉంటుంది, ఎలా వెళ్ళాలి అనేది కూడా మనకు తెలిస్తే మనం మారటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండిటి మధ్య ఉండే వ్యత్యాసాన్ని కొన్ని లక్షణాల ద్వారా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ముందుగా మనం మలబద్ధకము అంటే ఏమేమి లక్షణాలు మనలో కనిపిస్తే అది మలబద్ధకము అని అర్థం చేసుకోవచ్చో తెలుసుకుందాం. మొట్టమొదటిది, మనము దొడ్లోకి వెళ్ళి కూర్చున్న వెంటనే ఫస్ట్ మూత్రం వచ్చి ఆ తర్వాత ఎప్పుడో మలం రావటం ప్రారంభించిన, లేదా మూత్రం మొత్తం అయిన తర్వాతనో మలం వస్తే అది మలబద్ధకమే. ఇదేంటండి ఏదో ఒకటి వస్తున్నది కదా అనొచ్చు మీరు. అలా కుదరదు. వెళ్ళింది దీనికి, మరి ఇదెందుకు ఫస్ట్ వచ్చింది? దీనికి బద్ధకం లేదు కాబట్టి ఇది ముందు వచ్చింది, దీనికి బద్ధకం ఉంది కాబట్టి నేను లేటుగా వస్తానని తర్వాత వస్తున్నాను. అందుకని ముందు మూత్రం వచ్చి తర్వాత మలం వచ్చింది అంటే అది మలబద్ధకం. రెండవ లక్షణం, మనం మల విసర్జన ప్రారంభించినప్పుడు మొదటి భాగం మలద్వారం నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ మలము గట్టిగా కానీ కొంచెం బుడుపులుగా వేరే కలర్లో, బ్లాక్ కలర్లో కానీ అట్లా వచ్చి ముందు 2-3 అంగుళాల మలభాగం ఆ రకంగా విసర్జన జరిగిన తర్వాత అక్కడి నుంచి కొంచెం మెత్తగా అంటే సాఫ్ట్గా మోషన్ రావడం కొంచెం స్టార్ట్ అవుతుంది. ఇలా ముందొచ్చే మలభాగం ఇట్లా గట్టిగా వేరే రంగు మారి అలా లావుగా అయిపోయి అలా ప్రెషర్తో బయటికి విసర్జించవలసి వచ్చింది అంటే ముందు భాగాన్ని మాత్రం 4 అంగుళాలు, 3 అంగుళాలు, 5 అంగుళాల భాగం అలా వచ్చి తర్వాత సాఫ్గా రావచ్చు. ఇలా ముందు భాగం వచ్చింది అంటే అది మలబద్ధకమే. ఎందుకు అంటే ఇది అక్కడికి చేరి 30-40 గంటల పైగా నిల ఉంది కాబట్టి అట్లా గట్టిగా హార్డ్గా లావుగా అయిపోయిందనమాట. అదనమాట మలబద్ధకానికి ఇది రెండవది. మూడవది, మల విసర్జన వెళ్ళిన వెంటనే కొంత అయ్యి 2-3 నిమిషాలు గ్యాప్ వచ్చి మళ్ళా కొంత రావటం ప్రారంభిస్తుంది. ఇట్లా మలము ఇన్స్టాల్మెంట్లుగా అంటే విడతల వారీగా కొంచెం అప్పుడు కొంచెం వస్తూ ఉంటుంది. ఇలా వస్తే అది మలబద్ధకం. నాలుగవది, మల విసర్జన జరిగే సమయంలో మనం మొక్కవలసి వచ్చినా, ఒత్తిడి చేయవలసి వచ్చినా, బిగపట్టవలసి వచ్చినా అది మలబద్ధకమే. ఐదవది, మనం విసర్జించిన మలము ప్లేటుకు అంటుకుపోతున్నా, మరకలు పడుతున్నా, బాగా బంకగా జిగటగా మన చేతికి తగులుతూ ఉన్నా అది మలబద్ధకమే. ఆరవది, మల విసర్జన సమయంలో రక్తం పడుతున్నా, దుర్వాసన బాగా వస్తున్నా, అందులో క్రిములు లాంటివి చిన్న ఎలుక పాములు, ఆపురుగులు పాములు లాంటివి కనిపిస్తూ ఉన్నా
ఎమీబియాసిస్ లాంటి ఇన్ఫెక్షన్తో తరచూ మీరు బాధపడుతున్నా ఇది మలబద్ధకమే. 7వ లక్షణం చివరిది. మల విసర్జన అయిపోయిన తర్వాత మనం ఎవరైనా అసంతృప్తిగా దొడ్లో నుంచి బయటకు వస్తున్నాము అంటే అది మలబద్ధకమే. అసంతృప్తి అంటే ఎలాంటంటే, చాలామంది ఏదో పొయ్యి మీద ఏదో కూరలో పాలో ఏదో పెట్టి బాత్రూమ్కి వెళతారు. ఈలోపు కుక్కర్ 3-4 విజిల్స్ వస్తాయి. ఏదో పొయ్యి మీద ఏదో ఇబ్బంది అవుతుంది అన్నట్టు అక్కడ పని అవ్వదు, కానీ అసంతృప్తిగా బయటకు వచ్చేస్తారు టైం కుదరక. కొంతమంది ఇంట్లో ఒక 5-6 ఉంటారు, ఒకటే సదుపాయం ఉంటుంది వెళ్ళటానికి. వాళ్ళ లోపలికి వెళ్ళి ఎంతో సమయం తీసుకుంటే వీళ్ళు బయట నుంచి తలుపులు కొడుతుంటారు. వీళ్ళ కోసం బయటకు వస్తారు తప్ప పని అయి బయటికి రారు, అసంతృప్తిగా వస్తారు. కొంతమంది కూర్చుని కాళ్ళు నొప్పుట్టి లేకపోతే రోడ్డు పక్కన వెళ్ళేవారు కూడా అక్కడ వచ్చేవారు వెళ్ళేవారు ఇబ్బందులతో ఏదో ఒక ఇంతకంటే కుదరదులేని కొంత అసంతృప్తితో బయటకు వచ్చేస్తారు. ఇంకా కొంతమంది అయితే ఎంతసేపు కూర్చున్నా కాళ్ళు నొప్పుడుతున్నాయి తప్ప పని అవ్వట్లేదు, ఇంక వచ్చినట్టు ఉంటుంది, కూర్చుంటే రాదాయ, అందుకని ఇక చాలే ఈ రోజుకని అసంతృప్తిగా లేచి వస్తారు. ఇలాంటి లక్షణాలు 7లో ఏ లక్షణం కనిపించినా అది మలబద్ధకమే. ఇప్పుడు నేను చెప్పిన 7 మీరు పరిశీలించుకుని ఉంటారు. ఇప్పుడు మరి మీరు పాసా ఫెయిలా? 7లో ఏ లక్షణం కనపడినా అది మలబద్ధకం కిందే వస్తుంది. నాకు తెలిసి 99% అందరూ ఫెయిల్, నేను మాత్రం పాస్. మరి మీకు చెప్పాలంటే ముందు పాస్ అయ్యే మార్గం నాకు తెలియాలి కదా. సుఖ విరోచనము అంటే ఎలా ఉంటుంది అంటే, దొడ్లోకి వెళ్ళి కూర్చున్న వెంటనే ఫస్ట్ మలం స్టార్ట్ అవుతుంది. మలం అవుతుండగానో మలం అయిన వెంటనో మూత్రం రావటం స్టార్ట్ అవుతుంది. మూత్ర విసర్జనకు 1/2 నిమిషం నుంచి నిమిషం సమయం పడుతుంది, కానీ మల విసర్జనకు 5-6 సెకండ్ల నుంచి 10 సెకండ్లో మొత్తం అయిపోతుంది. మూత్రం స్టార్ట్ అవుతుంది. మూత్రం అయ్యేసరికి మలద్వారం సంకోచించుకుంటుంది, సంతృప్తి కలుగుతుంది, ఇక కడిగేసుకోవాలి అనిపించాలి. అది సుఖ విరోచనం. ఒక్క ఇన్స్టాల్మెంట్లో వెళ్ళవలసిన పదార్థమంతా సాఫీగా జాడించి వెళ్ళిపోతుంది. అది సుఖ విరోచనం అంటే. 1 నిమిషం 2 నిమిషాల్లో మనం బయటకు వచ్చేయాలి. ఒక ఆవు పేడ వేసింది అంటే 5 సెకండ్లో 2-3 కేజీలు 4 కేజీలు బరువు ఉండే పేడను దులిపవతల పడేస్తుంది. అది సుఖ విరోచనం అంటే. ఇన్నాళ్ళు మనకు వెళ్ళింది సుఖ విరోచనం కాదు, అందరూ అట్లా అనుకుంటున్నారంతే. సుఖ విరోచనం అంటే ఇది. ప్రతిరోజు ఇలా మనకైతే అది సుఖ విరోచనం. ప్రతిరోజు మనిషికి కూడా ఇలా అయ్యే అవకాశం ఉంది, ఏం చేస్తే అలా అవుతుంది అనేది నేను ఒక సుమారు 25 సంవత్సరాల క్రితం ఇలాంటి పరిశోధన కాస్త ఆహారంలో నీళ్ల విషయంలో చేసి జాడించి ప్రతిరోజు 5-10 సెకండ్లో మోషన్ అవ్వాలంటే ఏం చేయాలని తెలుసుకోవటం ద్వారా ఈ రహస్యాలు మీ ముందు ఉంచుతున్నాం. చేత మీ అందరికీ నేను చెప్పినట్టుగా సుఖ విరోచనం అవటానికి తదుపరి కార్యక్రమాలు ఎప్పుడూ మేము చెప్తూ ఉంటాం. ఇలా అయితే సుఖ విరోచనం, ఇలాంటి లక్షణాలు వస్తే మలబద్ధకం, మనం మారాలి అని మీరు ఆలోచనలో పెట్టుకుని ప్రయత్నిస్తారని ఈ అవగాహన కలిగించే విషయాన్ని మేము ముందుంచాం. అప్పుడు మరి తదుపరి కార్యక్రమంలో మరిన్ని ఆరోగ్య విషయాలతో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్కారం. నా పేరు జయప్రద, నేను ఖమ్మం నుండి వచ్చాను. నాతో పాటు మా చెల్లి వాళ్ళ బాబు సాయి శశిధర్ కూడా వచ్చాడు. నేను గత 5 సంవత్సరాల నుండి బీపీ ప్రాబ్లం, మెనోపాజ్, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లంతో బాధపడుతున్నాను. అది క్యూర్ చేసుకోవడానికి నేను వచ్చాను. ఈ వైద్యం గురించి గత 30 సంవత్సరాల నుండి మా ఫ్యామిలీలో అనుభవం ఉంది. మా మామగారి దగ్గర నుండి చేసేవాళ్ళము. మాది ఖమ్మంలో కూడా అదే షాపు, సహజ రా ఫుడ్స్. అవగాహన ఉంది, కాకపోతే ఆచరణ అనేది ఇప్పటివరకు జరగలేదు. ఇంట్లో చేస్తుంటాము కానీ పూర్తిగా ఇక్కడికి వచ్చి అవగాహన చేసుకొని ఆచరణ పూర్తిగా చేస్తే ఇంకా బాగుంటుందని వచ్చాము. మేము వచ్చి 6 రోజులైంది. ప్రతిరోజు బీపీ చెకప్ చేస్తున్నారు.
తగ్గింది. తర్వాత ఫుడ్ కూడా సాల్ట్ లేకుండా, ఆయిల్ లేకుండా తినడము చాలా కష్టమని అనుకుంటారు. అసలు ఆ లోటు లేకుండా కూడా చాలా బాగుంటుంది. ట్రీట్మెంట్ సెక్షన్కి వస్తే కూడా వాళ్ళు చాలా బాగా డెడికేటెడ్గా చేస్తారండి. తర్వాత మేడం గారు, విశాల మేడం గారు మంచి మాట. డాక్టర్ గారి సాయంత్రం 7 గంటలకి ప్రసంగం చాలా బాగుంటుందండి. ఒకరు దేహానికి చెబితే ఇంకొకరు మనసుకు చెప్తారు. మనసు దేహము రెండు ఉంటేనే సంపూర్ణ ఆరోగ్యం అని డాక్టర్ గారు చెప్పే విధంగా వారిద్దరూ కూడా ఒకరి కోసం ఒకరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ప్రజల్ని ఆరోగ్యవంతులు చేయడానికి కంకణం కట్టుకున్నట్టుగా అనిపిస్తుందండి. వారి మాటలు వింటుంటే మనకు ఏ ప్రాబ్లం అయినా కానీ తగ్గుతుంది అనే ఒక ధైర్యం వస్తుంది, చేయడానికి ఉత్సాహం వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ వైద్యం గురించి అవగాహన చేసుకొని ఆచరణ చేస్తే జీవితంలో చాలా బాగుంటుంది. వచ్చిన సమస్యలు తగ్గిపోతాయి, కొత్త సమస్యలు రాకుండా ఉంటాయండి. డాక్టర్ గారికి, విశాల మేడం గారికి నా ధన్యవాదాలండి. మా గోల్డ్ వారికి నా ధన్యవాదాలు. నా పేరు సాయి శశిధర్. నా ఏజ్ 18. నేను మా పెద్దమ్మ ఇడికి వచ్చాము. నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. వచ్చి నేను 6 రోజులు అవుతుంది. ఇక్కడ పెట్టే ఫుడ్ వల్ల నేను ఒక 2 kgs తగ్గాను. నాకు మార్నింగ్ విశాల మేడం గారు చెప్పే మంచి మాట చాలా బాగుంది. అలాగే ఇక్కడ ఫుడ్ కూడా బాగా నచ్చింది. నాకు ఇలా చేయాలనే ఉంది ఇంటికి వెళ్ళా కూడా. రాజు గారికి, మా టీవీకి ధన్యవాదాలు. నా పేరు నీరజ. నేను సూర్యాపేట నల్గొండ డిస్టిక్ నుంచి వచ్చాను. మా అక్కయ్య రాజేశ్వరి, ఇంకో అక్కయ్య జమునారాణి, ముగ్గురం వచ్చాము. నాకు బ్యాక్ పెయిన్, వన్ సైడ్ కాళ్ళు లాగుతూ ఉంటుంది, కింద కూర్చోవడం రాదు. ఇక్కడికి వచ్చి 6 days అవుతుంది. నేను 2 days వరకే కింద కూర్చోగలిగాను. బ్యాక్ పెయిన్ కూడా చాలా తగ్గింది. మానసికంగా కూడా చాలా రిలాక్స్గా ఉంది. విశాలక్ష్మి మేడం స్పీచ్ కానీ, రాజుగారి స్పీచ్ కానీ చాలా బాగుంది. ఆసనాలు అవి చాలా బాగున్నాయి. ఈ అవకాశం ఇచ్చిన రాజుగారికి, మా టీవీ గోల్డ్ వారికి ధన్యవాదాలు. నా పేరు రాజేశ్వరి. నేను వరంగల్ డిస్టిక్ జనగాం నుంచి వచ్చాను. మా చెల్లి సూర్యాపేట, నల్గొండ డిస్టిక్ నుంచి. ఇంకో చెల్లి కూడా వచ్చింది మాతోటి. ముగ్గురం కలిసి వచ్చాము మేము. ఇక్కడ రాజుగారి ఆశ్రమం చూస్తే చాలా బాగుంది, ట్రీట్మెంట్ కూడా చాలా బాగుందని విని మేము వచ్చాము. 6 daysలోనే మేము తెలుసుకున్నాము చాలా బాగుందని. నాకు మోకాళ్ళు నడవడానికి రాకపోయేది, 2 మోకాళ్ళు నొప్పులు ఉన్నవి, నడవడానికి రాకపోయేది. రాజుగారు పెట్టిన ఫుడ్ తిని 3 daysలో ఈజీగా నడవగలుగుతున్నాను, మెట్లు ఎక్కగలుగుతున్నాను నేను. ఇక్కడ వాతావరణము, రాజుగారి స్పీచ్, విశాలక్ష్మి మేడం స్పీచ్ విని చాలా చేయాలనే మనకు ఆలోచన కూడా కలుగుతుంది. వాళ్ళ స్పీచ్ ద్వారా కూడా మనకి అలా ఉండడం ఇబ్బంది కాదేమో అనిపిస్తుంది. మనకు అలా ఉంటుంది. వాళ్ళ మాటలు అంత మంచిగా ఉంటాయి. ఈ ఆహారం కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. నేను బీపీకి కూడా ట్యాబ్లెట్ మానేశాను 6 daysలో. కాల్షియం ట్యాబ్లెట్, బీపీ ట్యాబ్లెట్, కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ ఇవన్నీ వేసుకునేదాన్ని. ఇప్పుడు ఓన్లీ షుగర్కు వేసుకుంటున్నాను. 6 daysలో ఇన్ని మార్పులు వచ్చాయి నాలో. ఈ అవకాశం ఇచ్చిన మా గోల్డ్ వారికి, నన్ను ఆరోగ్యంగా మార్చిన రాజుగారికి ಧನ್ಯವಾದಾలండి. ನನ್ನ ಹೆಸರು ಕೃಷ್ಣೇಶ್ ಶೆಟ್ಟಿ ಅಂತ. ನಮ್ಮ ಮಿಸ್ಸಸ್ AK ಸುವರ್ಣ ಅಂತ. ನಾವು ಬೆಂಗಳೂರು ಹನುಮಂತ ನಗರದಿಂದ ಬಂದಿದ್ದೀವಿ. ನಾವಿಲ್ಲಿ ಬರೋದಕ್ಕೆ ನಮ್ಗೆ ಹೆಲ್ತ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಇರೋದ್ರಿಂದ ಬಂದಿದ್ದೀವಿ. ಡೈಲಿ ನಾವು ಮಾ ಗೋಲ್ಡಲ್ಲಿ ನೋಡಿ ರಾಜು ಅವರು, ವಿಶಾಲ ಮೇಡಮ್ ಅವರು ಇಲ್ಲಿನ ಗುಣಗಳೆಲ್ಲ ನೋಡ್ಕೊಂಡು ನಾವು ಬಂದಿದ್ದೀವಿ. ಇಲ್ಲಿ ನಾವು ಬಂದ ಮೇಲೆ ಭಾಳ ಚೆನ್ನಾಗೈತೆ. ಇಲ್ಲಿ ನೋಡೋದಕ್ಕೆ, ಇರೋದಕ್ಕೆ, ವಾತಾವರಣ ಎಲ್ಲ ಭಾಳ ಚೆನ್ನಾಗೈತೆ. ಡೈಲಿ ಆಹಾರ ಕೊಡೋದ್ರು ಭಾಳ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಅದರಿಂದ ನಾವು ಬಂದಿದ್ದೀವಿ. ಆದ್ದರಿಂದ ನಾವು ಇವತ್ತು ಮಾಗೋಲ್ಡವ್ರಿಗೂ ರಾಜು ಅವ್ರಿಗೂ ನಮ್ಮ ನಮಸ್ಕಾರಗಳು. ನನ್ನ ಹೆಸರು ಸುವರ್ಣ. ನಮ್ಮ ಯಜಮಾನರ ಹೆಸರು ಕೃಷ್ಣಯ್ಯ ಶೆಟ್ಟಿ. ನಾವು ಬೆಂಗಳೂರಿಂದ ಬಂದಿದ್ದೀವಿ. ನಮಗೆ 15 ವರ್ಷದಿಂದ BP ಇತ್ತು ನನಗೆ. ಇವಾಗ ಕಂಟ್ರೋಲಿಗೆ ಬರ್ತಾ ಇದೆ ನಮಗೆ. ಥೈರಾಯ್ಡು ಸ್ವಲ್ಪ ವಾಸಿ ಆಗಿದೆ. ಮೊಣಕಾಲು ನೋವು ಎಲ್ಲ ಕಮ್ಮಿ ಆಗಿದೆ ನಮಗೆ. ಇಲ್ಲಿ ಎಲ್ಲ ವಾತಾವರಣ ಎಲ್ಲ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ.
ನಾವು ವಿಶಾಲಮ್ಮ ಅವರ ಸ್ಪೀಚು ಮಂತ್ಲಿ ಸತ್ಯನಾರಾಯಣ ಅವರ ಸ್ಪೀಚು ಎಲ್ಲ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ, ನಮಗೆ ತುಂಬ ಇಷ್ಟ ಆಗಿದೆ. ಎಲ್ಲರೂ ನಮ್ಮ ಆರೋಗ್ಯ ನಮ್ಮ ಕೈಯಲ್ಲಿದೆ, ಎಲ್ಲರೂ ದಯವಿಟ್ಟು ಬಂದು ಇದನ್ನು ಉಪಯೋಗಿಸ್ಕೋಬೇಕು ಅಂತ ನನ್ನ ಮನ್ನಣೆ. ಮಾಗೋಲ್ಡ್ ಅವರಿಗೆ, మంత్లీ సత్యనారాయణ రాజు అవರಿಗೆ ನನ್ನ హృత్పూర్వక వందనಗಳು. నా పేరు శశికళ, నేను కడప జిల్లా రాజంపేట నుంచి వచ్చాను. మా వారి పేరు బ్రహ్మయాచారి. మేము ప్రతిరోజు మాగోల్డ్ టీవీలో మంతెన సత్యనారాయణ సార్ గారి ప్రసంగం వింటూ ఉంటాము. అది చూశాక మనం ఒకసారి విజయవాడకి వెళ్ళి సార్ గారి ఆశ్రమంలో మనము వైద్యం చేయించుకోవాలని అనుకున్నాను. ఇక్కడికి వచ్చే చూశాక చాలా బాగుంది. ఇక్కడ వాళ్ళ సార్ గారి ప్రసంగం కానీ వారి మిస్సెస్ విశాల గారి ప్రసంగం విన్నాక చాలా మనశ్శాంతిగా ఇదిగా ఉంది. బాగా చూడాలి, ఇంకా ఉండాలి ఇక్కడ అనిపిస్తూ ఉంది. మేము చాలా రోజులుగా నా కాళ్ళ నొప్పులతో చాలా చోట్లకి తిరిగాను, కానీ ఇక్కడికి వచ్చాక నేను 5 రోజులు అయింది. 5 రోజుల్లో 3 కేజీలు వెయిట్ తగ్గాను. ఇక్కడ సార్ వారు ఇచ్చే ఆహారం కానీ, వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ కానీ, వాళ్ళు విన్న ప్రసంగం కానీ వింటూ ఉంటే చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడి వాతావరణము కృష్ణానది ఒడ్డున ఈ అంత ఆహ్లాదకరంగా చూస్తూ ఉంటే మనకు మనసు ప్రశాంతంగా చాలా బాగుందని మాకు ఈ అవకాశం ఇచ్చిన మంచిన సత్యనారాయణ రాజు సార్ గారికి, మాగోల్డ్ టీవీ గారికి మా కృతజ్ఞతలు. ముందుగా మాగోల్డ్ ప్రేక్షకులకు నమస్సుమంజలండి. నా పేరు బొజ్జ రమేష్. నాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నర్సంపేట గ్రామం. నాకు రీసెంట్గా 1 నెల క్రితం డయాబెటిక్ అటాక్ అయ్యింది. అయితే నేను లోకల్లో డాక్టర్ గారిని సంప్రదించగా నాకు జీవితాంతం ఇన్సులిన్స్ వాడాలని చెప్పి ఆ సలహా మేరకు ఒక 1 వీక్ వరకు డయాబెటిక్ టెస్టులు చేసుకోమన్నారు. చేయగా అక్కడ టెస్టులు చేస్తుండగా ఎలాంటి రిజల్ట్ కనబడలేదు. వారితో నేను డిప్రెషన్కి లోనయ్యాను. నాకు తెలిసిన వారి సలహా మేరకు శ్రీ మంతిన సత్యనారాయణ గారి ఆరోగ్యాలయానికి వెళ్ళమని సలహా ఇచ్చారు. వారి సూచనల మేరకు నేను వెంటనే ఏమీ ఆలోచించకుండా ఈ ఆరోగ్యాలయానికి జాయినింగ్ అయిపోయాను. ఇక్కడ జాయినింగ్ అయిన 4 రోజులకే నా యొక్క షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్కి వచ్చాయి. అలాగే ఇక్కడి ఆహ్లాదకరమైన వాతావరణం కానీ, అలానే కృష్ణానది తీరాన నిర్మించిన ఈ ఆశ్రమం కానీ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. అలాగే శ్రీ మంత్రి సత్యనారాయణ గారి బోధనలు, అలాగే ఈ టైమింగ్స్ పెట్టిన బ్రేక్ఫాస్ట్ అయినా కానీ, లంచ్ అయితేనేమి కానీ, డిన్నర్ అయితే కానీ ఎలాంటి ఉప్పు లేని, కారం అలాగే నూనె ఎలాంటి రుచులు వాడకుండా మంచి ఆహార పదార్థాన్ని అందిస్తూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మంచి ఉల్లాసంగా ఆహ్లాదకరంగా ఉంటున్నానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతో ఉపశమనాన్ని పొందాను. అలాగే ఈ శ్రీమతి వైశాల్య మేడం గారి మంచి మాటలు, అలాగే ప్రసాద్ రెడ్డి గారి యోగా ఆసనాల గురించి తెలుసుకుంటూ నేర్చుకుంటూ ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన శ్రీ మంత్రి సత్యనారాయణ గారికి అలాగే వారి సపోర్ట్ స్టాఫ్ గారికి నా ధన్యవాదాలు. అలాగే ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మాగోల్డ్ వారికి కూడా నా ధన్యవాదాలు. నా పేరు శివప్రసాద్ అండి. మా ఊరు వచ్చి చిత్తూరు జిల్లా బి కొత్తకోట నుంచి. మేము ఒకసారి మా టీవీలో 2008లో మా టీవీ చూస్తుండగా సత్యనారాయణ రాజు గారి ప్రోగ్రాం చూసి ఆయన వాటర్ గురించి చెబుతుంటే అసలు ఇంతవరకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ చెప్పలేదండి. అంత సైంటిఫిక్గా అంత బాగా చెప్పాడంటే అసలు నేను నమ్మలేకపోయానండి. అప్పటి నుంచి అరే ఈసారి ఇంత బాగా చెప్తున్నారే, ఈయన ప్రోగ్రాం ప్రతిరోజు తప్పకుండా చూడాలనేసి ఒక ఇది పెట్టుకొని అప్పటి నుంచి రోజు మా టీవీలో ప్రసారం చేసే ఆరోగ్యానికి 60 రహస్యాలు 60 రోజులు తప్పకుండా చూశానండి. అప్పటి నుంచి వాటరు ఒక్కొక్కటే ఆయన చెప్పే పద్ధతి, ఆయన చెప్పే నియమం ప్రకారము వాటరు, ఆరోగ్యము, మొలకలు తినటము, మధ్యాహ్నం ఉప్పు నూనె లేని ఆహారం తినటము, సాయంత్రము పెందలకాడే 6 గంటలకే డిన్నర్ చేసేయడం, అంటే ఇవన్నీ ఒక్కొక్కటి తర్వాత ఒకటి ఫాలో చేస్తూ ఆయన ప్రకారం నేను
మొలకలు తినటము, ఇలా నైట్ డిన్నర్లో 6 గంటలకే తింటూ ఉంటే అసలు నాలోని మానసిక శక్తి అసలు అది ఊహించలేమండి. అంత మెంటల్గా అందరూ ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటారు కానీ మెంటల్గా అయితే ఎవరు స్ట్రాంగ్గా ఉండరండి. ప్రతి ఒక్కరికి మామూలుగా ఏదోలే మనము 3 పూట్ల ఇష్టం వచ్చినట్లు తినేస్తూ ఉంటారండి. చాలా తప్పండి. ఆరోగ్యంలో జీవన రహస్యాలు, ఆరోగ్యం గురించి సరైన అవగాహన లేకపోతే ఇప్పుడు చూడండి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎన్ని ఇబ్బందులు, చిన్న చిన్న దాంట్లకన్నీ డాక్టర్ దగ్గరికి వెళ్తారండి. ప్రతి ఒక్కరూ సరైన అవగాహన తెలుసుకుంటే అసలు ఏ డాక్టర్ అవసరం లేకుండా మీరు కనుక మీ ఇంటిలోనే మంతెన సత్యనారాయణ రాజు గారు ఎలా చెప్తే అలా ఒక్కొక్కటి అర్థం చేసుకొని ఫాలో చేసినారంటే మీరు ఏ డాక్టర్ అవసరం లేదండి. దయచేసి మీరు ఎవరికన్నా అలా ఇంట్లో ఫాలో చేయకపోతే కనుక ఇక్కడ విజయవాడలోని ఆరోగ్యాలయంకి వచ్చి మీరు కనుక ఇక్కడ వాతావరణము, ఇక్కడ ప్రశాంతత ఎక్కడా దొరకదండి. ఇక్కడ మన ఇంట్లో లాగే ఎలా ఉంటుందో అలాగే మానసికమైన ప్రశాంతత లభిస్తుంది. మెయిన్ మనిషికి కావాల్సింది మానసికమైన ప్రశాంతత అండి. అది ఎవరికైనా అక్కడ ఇంట్లో ఫాలో చేసేది రాకపోతే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక 15 రోజులు కానీ 30 రోజులు కానీ మీరు కానీ ఉండి ఇక్కడ ఫాలో చేస్తే మీ జీవితము ధన్యం అయిపోతుందండి. అంత బాగా చెప్తారండి సత్యనారాయణ రాజు గారు. ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్కటి చెబుతూ ఉంటే అసలు అర్థం చేసుకునే వాళ్ళైతే అర్థం చేసుకొని పాటించినారంటే ఇంకా మీ జీవితానికి ఈ తిరిగే ఉండదండి అసలు. తర్వాత సత్యనారాయణ రాజు గారు ఇక్కడ రోజు ప్రోగ్రాం ఉంటుందండి ఆరోగ్యాలయంలో. ప్రతిరోజు రాత్రి ఉదయం పూట విశాలాక్షి మేడం గారు మంచి మాట కార్యక్రమం చాలా బాగుంటుందండి. ఇలా శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇక్కడ ప్రసంగాలు ఇస్తారండి. ఆయన ప్రసంగాలు కూడా చాలా బాగుంటాయండి. వీళ్ళందరికీ ధన్యవాదాలండి. ఇలా మా టీవీ వాళ్ళు ప్రసారం చేసిన దానివల్ల ఎన్నో కోట్ల మందికి వాళ్ళకి చేరుతుందండి ఈ విషయము. అసలు మా టీవీ లేకుండా ఉంటే అసలు నేను కూడా చూసేవాడిని కాదండి. అసలు మా టీవీ ఉన్నదానివల్ల ఈ టీవీలో ఆ ప్రోగ్రాం పెట్టిన దానికి కరెక్ట్గా ఆయన ప్రోగ్రాము డిస్ప్లే చేసి వాళ్ళు 6:30 ఇప్పుడు అది చూస్తూ ఉంటే నేను ఇలా మారానండి. నా జీవితం ఇప్పుడు లైఫ్లో ఎంత ఆరోగ్యంగా మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నానండి. ప్రతి ఒక్కరూ మెంటల్గా స్ట్రాంగ్గా కావాలా అనుకుంటే ఇక్కడికి వచ్చి ఒకసారి అనుభవం పొందాల్సిందిగా నా మనవండి. ఫైనల్గా అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా టీవీ వాళ్ళు కూడా హృదయపూర్వక నమస్కారాలండి, కృతజ్ఞతలు. నా పేరు విజయలక్ష్మి అండి. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. మా వారు నేను కలిసి వచ్చాము. తర్వాత నా ప్రాబ్లం అల్సర్స్ అండి పట్టులో. అల్లోపతిలో కూడా చాలా ట్రీట్మెంట్ తీసుకున్నాను, ఏం ఫలితం లేదు. ఎవరో అంతా మా వాళ్ళంతా చెప్పగా వచ్చాను. వచ్చి 5 days అయిందండి. కాన్ఫిడెన్స్ లేదు వచ్చినప్పుడైతే. నేను ఫుడ్ ఎందుకంటే మాటికి ఫుడ్ తినాల్సి వస్తుండేది. ప్రతి 1 hourకి ఏదో ఒకటి పట్టులో పడుతూ ఉండాలి. అలా అని ఏవి మసాలాలు, కారాలు, ఏవి ఆయిల్స్ పడవు. చాలా చికాగ్గా ఉండేది. హెల్త్ గురించి కాన్షియస్ ఉన్నా, బరువు గురించి ఆవేదన ఉన్నా కానీ తినకపోతే ఉండలేని స్థితిలో ఉండేదాన్ని. అలాంటిది 4 days నుంచి చాలా తక్కువ తింటున్నా, వాటర్తో పట్టు నింపుకుంటున్నా అసలు ఆకలి తెలియట్లేదండి. నాకు ఆ బాధ అనేది తెలియట్లేదు. నేను ఇవాళ నుంచి ఫాస్టింగ్లో ఉన్నాను. ఇలా 5-6 days ఉండాలి. అయినా సరే నాకు ఉండగలను అనే ధైర్యం వచ్చింది. ఆకలి అయితే మాత్రం అనిపించడం లేదు. చాలా కంఫర్ట్గా ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా కంఫర్ట్గా ఉంది. మేడం గారి కౌన్సిలింగ్ అయితేనేమి, రాజుగారి అవేర్నెస్ గురించి ఆయన అవగాహన కార్యక్రమం అయితేనేంటి, సర్వీసెస్ అంతా చాలా బాగా నచ్చాయండి. చాలా థ్యాంక్స్ ఈ ఆశ్రమానికి, రాజుగారికి, మా టీవీ వాళ్ళకి కూడాను చాలా థ్యాంక్స్ఫుల్గా, చాలా హ్యాపీగా తిరిగి వెళ్ళాలనుకుంటున్నామండి.